పర్ఫెక్ట్ లైఫ్ మీకు చూయించలేకపోతానేమో గానీ, ఒక డే రొటీన్ నాది ఎలా ఉంటుందో మీతో షేర్ చేసుకోవాలనేసి అనుకుంటున్నా అనమాట వ్లాగ్ రూపంగా. ఈరోజు నా లైఫ్‌లో నా థాట్స్, నా ఆలోచనలు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. అందరికీ అలారంతోటి నిద్ర లేస్తారేమో కానీ, నేను మాత్రం నా పిల్లల ఏడుపులతో నిద్రలేస్తాను. అలా నా రోజు స్టార్ట్ అవుతుంది. నా హెల్త్‌ని నేను ఎలా కేర్ తీసుకుంటున్నానో కూడా చూయిస్తాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మావతి ఫ్రమ్ కేరళ. ఫస్ట్ టైం వెనుక చూస్తున్నట్టయితే నా పేరు పద్మావతి అండి. కొత్త వాళ్ళ కోసం మళ్ళీ చెప్తున్నా. అసలు ఎండ్ వరకు అయితే చూడండి, మీకు ఒక డౌట్ అయితే రేజ్ అవుతుంది. నిజంగా నా లైఫ్లో నేను కూడా అలానే ఉన్నాను అన్న ఫీలింగ్ మీకు వస్తుంది. ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. సో మనం ఎవ్రీడే రొటీన్ సేమ్గా ఉండొచ్చు, సేమ్గా అనిపించవచ్చు. కాకపోతే మనకున్న రెస్పాన్సిబిలిటీస్, మనకున్న స్ట్రెంగ్త్, అంతేకాకుండా మన హెల్త్ ఎలా ఉంటుంది, మన ఫ్యామిలీ హెల్త్ ఎలా ఉంటుంది అన్నీ మేనేజ్ చేయడం కూడా మనకి చాలా ఇంపార్టెంట్ కదండి. వీడియోకి వెళ్ళిపోయే ముందు మేక్ షూర్ టు సబ్స్క్రైబ్, లైక్ వేసుకుంటే ఇంకొంతమందికి ఈ వీడియో అనేది రిఫర్ అవుతుందన్నమాట. వాళ్ళ లైఫ్లో ఎంతో కొద్దిగా కొంచెం చేంజ్ తెస్తాను అనేసి నేను అనుకుంటున్నాను. రిఫర్ చేయండి. పొద్దున్నే లేచి చేసే పని ఏంటి? ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి వీడియోస్ చూసాం. చూసే అంతసేపు చాలా హ్యాపీగా ఉంటాం అనమాట. ఒక్కసారి క్లోజ్ చేయగానే మళ్ళీ మన టెన్షన్స్, మన ఆలోచనలు అన్నీ చేంజ్ అవుతాయి. ఏంట్రా లైఫ్ ఇలా ఉందేంటి అనేసి అనుకుంటాం. ఆ తర్వాత అరే ఏంటి లైఫ్ ఎప్పుడు మారుతుంది అనే టెన్షన్స్తో ఉంటాం. ఒక్క విషయం నేను చెప్పనా, బయట మనం సైలెంట్గానే కనిపిస్తాం ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ, బయట చూసే వాళ్ళకి. బట్ లోపట మనలో మనం ఎంత సఫర్ అవుతామో అనేది మనకే తెలుస్తుందండి. ఇప్పుడైతే ఎర్లీ మార్నింగ్ లేచి నేను ఫ్రెష్ అయిపోయాను. అత్తయ్య దోశలు వేసేసారు. నేను అంతగా ఏం పని చేయను, ఎందుకంటే డెలివరీ ఎక్కువ రోజులు కాలేదు కాబట్టి. చాలామంది మోటివేషన్గా వీడియోస్ చూసి మోటివేట్ అవ్వాలి, ఇలా ఉండాలి అని అనుకుంటారు. కానీ రియాలిటీకి చూసుకుంటే మన లైఫే మనకు ఒక మోటివేషనల్ వీడియో అండి. ఎలాంటి స్ట్రగల్స్ చేసాం, ఏ స్టేజ్లో ఉన్నాం, అవన్నీ గుర్తుపెట్టుకొని మనం ముందుకెళ్తే కంపల్సరీగా మన లైఫ్ని మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. మా పాపనైతే అత్తయ్య పడుకోబెట్టేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తనకి ఫీడింగ్ ఇచ్చేసాను, పడుకోబెట్టేస్తున్నారు అనమాట. ఒక్క విషయం నేను చెప్పనా, మన ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే మనం ముందుకు రాలేమండి. ఎప్పుడైనా సరే వాళ్ళని వెనకకు నొక్కేసి మనం ముందుకు వెళ్ళాలనుకోవడం తప్పు. ఫ్యామిలీ సపోర్ట్‌తోని ముందుకు వెళ్ళడానికి ట్రై చేయండి. మెయిన్ పార్ట్ ఏంటంటే మన హెల్త్ అనమాట. మన హెల్త్ బాగుంటేనే కదా మన పిల్లలనైనా చూసుకుంటాం, మన హస్బెండ్ అయినా చూసుకుంటాం, ఈవెన్ మన ఫ్యామిలీనైనా సరే. సో ఫస్ట్ మీ హెల్త్ గురించి మీరు కేర్ తీసుకోండి. నా హెల్త్ గురించి నేను స్టార్ట్ చేశాను. హాట్ వాటర్ అయితే తీసుకుంటున్నా. ఇంత మీకు డౌట్ రావచ్చు, పొట్ట తగ్గాలని వీడియో చేసింది కదా అక్క, డ్రింక్ తాగట్లేదా అనేసి. నేను తాగానండి, 2 months అవుతుంది కదా, నేను ఆల్రెడీ స్లిమ్ అయిపోయాను, ఇంకా తాగితే ఇంకా స్లిమ్ అయిపోతానేమో అని. సో మీకు ఆ లింక్ వీడియో కావాలి అంటే నా ఛానల్లో ఉంటుంది, చెక్ చేయండి. సో హాట్ వాటర్ వేడయ్యేంతసేపు నా లైఫ్లో నేను కూడా ఎంత వెయిట్ చేస్తున్నానా అనిపిస్తుంది. సక్సెస్ కోసం కాదండి, నా ఓపికను నేనే పరీక్షించుకుంటున్నా. అలా అయిపోయింది లైఫ్. లైఫ్ అయిపోయిందంటే ఏమైపోయింది అక్క అనుకోవచ్చండి. పిల్లల్ని కండంతో అయిపోదు కదా, వాళ్ళని ఎలా పెంచుతున్నామో మనలాగా మన పిల్లల లైఫ్ అయిపోవద్దు అనే ఆలోచన ప్రతి పేరెంట్స్కి ఉంటుంది కదా. ఆ రకంగా నాకు కూడా ఉందన్నమాట. అంటే వాళ్ళని పెద్ద పెద్ద మేడలలో కూర్చోబెట్టాలని కాదు, మంచి ఎడ్యుకేషన్ అందించాలన్నది నా పాలసీ అనమాట. ఆ రకంగా బట్ వాళ్ళని కేర్ తీసుకోవాలన్న ఆలోచన. ఒక్క పని చేస్తుంటే 100 క్వశ్చన్స్ వస్తాయి. నేను ఎక్కడి నుంచి వచ్చాను అనేది పెట్టుకొని అక్కడి నుంచి ఎక్కడి దాకా కష్టపడ్డానని అవన్నీ మైండ్లో పెట్టుకొని నా పిల్లలు అయితే నేను కేర్ తీసుకుంటున్నాను అనమాట. ఆ రకంగా బట్ వాళ్ళని ఇంకా ఎడ్యుకేటెడ్ చేయాలి. వాళ్ళు చిన్న పిల్లలు ఇప్పటి నుంచి ఎందుకంత ఆలోచన అని ఉండొచ్చు. మొదటి మెట్టు నుంచే స్టార్ట్ అవుతుంది ఏదన్నది నేను అనుకుంటున్నా. మీరేమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కోసం సిచ్యువేషన్స్ కోసం వెయిట్ చేయకండి, మన కోసం మనం స్టాండ్ తీసుకోవాలి. ఎలా స్టాండ్ తీసుకోవాలన్నది మీ మైండ్ సెట్లో, ఎలా చేస్తే ఎలా ఉంటుందన్నది మీరు 1కి 2 సార్లు ఆలోచించుకోండి. అలా ఆలోచించి స్టెప్ తీసుకుందే యూట్యూబ్ అని నేను చెప్తాను. ఇంతకుముందు ఇంకా భయపడ్డాను, నా ఫేస్ చూపించడానికి కూడా నేను భయపడ్డాను. ఆ తర్వాతనే ఒక క్లారిటీకి వచ్చి నేను ముందుకు వచ్చానమాట. ఎందుకంటే మన పిల్లల్ని మంచిగా చూసుకోవాలి, మన ఫ్యూచర్ బాగుండాలి, మన హస్బెండ్కి మనం సహాయపడాలి అంటే ఒక స్టెప్ వేయాలి కదా. ఆ రకంగా నేను చెప్తున్నా అనమాట. మా పెద్ద అమ్మాయి అయితే లేజీగా ఉంటుందండి, మా చిన్నోడైతే యాక్టివ్గా ఉంటాడు, మా ఇంకా చిన్నదైతే హైపర్ యాక్టివ్గా ఉందండి. కాంబినేషన్ అయితే అదిరిపోయింది కదా. నేనైతే ఎంత లేజీగా లేసినా, అంటే ఎంత లేట్గా లేసినా యాక్టివ్గా ఉంటాను. మనం ఎంత యాక్టివ్గా ఉంటేనే మన డే అంత హ్యాపీగా ఉంటుందన్నది నేను నమ్ముతాను. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి యాక్టివ్గా ఉండడానికి. లేజీగా
చిరాగ్గా ఉండడానికి చూడకండి. ఎందుకు అంటే ఉన్న కొన్ని రోజులన్నా ఎన్ని రోజులు ఉంటామో తెలీదు కదా! ఉన్న కొన్ని రోజులన్నా సంతోషంగా అందరితోని ఉండాలి అన్నది నేను నేర్చుకున్నా. నా ఫాలోవర్స్‌కి చెప్తే ఇందులో ఒక్కళ్ళు మారినా నాకు సంతోషమే. నీరసం వచ్చినా, చిరాగ్గా ఉన్నా, ఎలా ఉన్నా సరే నీ వర్క్స్ అన్నవి నువ్వు చేసుకోవడం ఎంత ఇంపార్టెంటో అంతే యాక్టివ్‌గా ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్. నేను అంటున్నా. మీరేమంటారు చెప్పండి? నిజమే కదండీ! మీరు రోజు మొత్తంలో నేనేం చేశాను అన్నది ఒక్కసారి రీకాల్ చేసుకోండి. అరే! నేను ఇంతే చేశానా అన్న ఫీలింగ్ మీకు రాకపోతే చూడండి, కంపల్సరీ నేనేం చేస్తున్నాను, నేనెలా ఉంటున్నాను అన్నది ఇంపార్టెంట్ అండి. ఒక్కసారి నోరు జారే ముందు మీరు ఆలోచించుకోండి. అరే! నేను ఇలా అనేసాను, ఈ మాట నేను తీసుకోలేను కదా అన్న ఫీలింగ్ మీకొస్తుంది అని వస్తుంది. అది రాకుండా, రిపీట్ కాకుండా నేను మేనేజ్ చేసుకుంటా అనేసి కంట్రోల్‌గా ఉండండి. ఎంత హెల్తీ బాండ్ జనరేట్ అవుతుందో, ఎంత హెల్తీ నేచర్, ఎంతమంది మీకు గౌరవిస్తారో మీకే తెలుస్తుందండి. ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో అందరూ ఎవ్వరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఇష్టం వచ్చినట్టుగా ఉండడం చేస్తున్నారు. బట్ ఒక్కసారి కలిసి ఉండడానికి మీ నోరుని మీరు కంట్రోల్ చేసుకొని చూడండి ఎంత హెల్తీ లైఫ్ ఉంటుందో. అయితే చాలా ప్యాంపరింగ్ చేసేస్తుంది. నా బెడ్ తీసుకున్నాకే తనని లేపుతా అనమాట. తను అల్లరి పిల్లే. బట్ తను చాలా కొడతాను, చాలా ఏడిపిస్తాను. నాలా కాకూడదు, మొండితనం ఉండకూడదు. తనకి కొన్ని పద్ధతులు రావాలి అన్నట్టుగా ఇప్పటి నుంచే తనని చాలా స్ట్రిక్ట్ చేస్తున్నా నేను. అది కొంచెం తగ్గించుకోవాలని కొన్నిసార్లు వదిలేస్తున్నా కూడా. నేను నా పని అయితే క్లీన్ చేసుకోవడం. ఫస్ట్ నేను క్లీన్ చేసుకొని ఆ తర్వాత టిఫిన్ చేస్తాను అనమాట. హాట్ వాటర్ తాగి ఒక 1 అవర్ గ్యాప్ తీసుకొని ఆ తర్వాత టిఫిన్ చేసి ఆ తర్వాత ఏమన్నా తినాలనుకుంటే తింటా. ఇందులో మీకు ఒక డౌట్ రావచ్చు, అరటిపండు తినలేదే ఇవాళ ఉడకబెట్టిన అరటిపండు అనేసి. నేనేంటంటే ఒక టైం ఉంటుంది. ఇవాళ దోస కాబట్టి ఈవినింగ్‌కి వేసేసాను. ఒకవేళ దోస లేకుండా ఉప్మా అలా అయితే ఎక్స్ట్రా తింటాననమాట. ఒక టైమ్ మేనేజ్‌మెంట్, ఒక ఫుడ్ మేనేజ్‌మెంట్ లాగా నేను చూసుకుంటా అనమాట. కరెక్ట్‌గా లెవెల్‌గానే తింటాను. డైలీ రొటీన్ సేమ్‌గానే అనిపిస్తుంది. బట్ నాకైతే నా రెస్పాన్సిబిలిటీస్ అయితే నాకు చాలానే ఉన్నాయండి. అలా మీ లైఫ్‌లో మీవే ఉన్నాయో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం మర్చిపోకండి. నా రెస్పాన్సిబిలిటీస్ అంటే అందరికీ తెలిసిందే. ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ మెయింటైన్ చేయడమే. బట్ నా పిల్లల్ని కూడా నేను కేర్ తీసుకోవడం. నేను నా పనులతో పాటు ఇవన్నిటితో పాటు వాళ్ళకి ఫుడ్ పెట్టి, పాపకి ఫీడింగ్ ఇచ్చి ఆ తర్వాత నేను యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌కొస్తాను. అంతకు ముందైతే నేను రాను. నా ఫ్యామిలీకి కూడా ఎంతో కొద్దిగా హెల్ప్ అయితే చేస్తాను. అంతగానం ఏం చేయను. చిన్నగా హెల్ప్ అయితే చేస్తాను. ఎందుకంటే వాళ్ళు లేకపోతే నేను లేను అనే ఫీలింగ్‌లో నేను బాగా ఉంటాననమాట. అరటిపండ్లు అనగానే అరటిపండ్ల క్లిప్ వచ్చేసింది చూసారా? ఎందుకు బాగా ఉంటాను అనంటే ఇప్పుడు నేను మా మా వారు కావాలనుకొని వచ్చి పెళ్లి చేసుకున్నా. మా వారిని తెచ్చిందే వాళ్ళు కదా! వాళ్ళని నేను వద్దనుకొని ఆయనని కావాలనుకుంటే అది ఎంతవరకు కరెక్టే చెప్పండి? ఆ రకంగా ఆలోచిస్తాననమాట. మా అత్తయ్య అయితే దోసలు వేసేసి తిను, తిను అని అరుస్తుంది. 10 అయిపోతుంది కాబట్టి ఇంకా టైమ్ టు టైమ్ తినాలని ఎప్పుడు అనుకుంటా. టైమ్ స్కిప్ చేస్తానేమో గానీ కంపల్సరీ నా బ్రేక్‌ఫాస్ట్, లంచ్ అనేది కంపల్సరీ ఉంటుందనమాట. వీడైతే దేశం ముదురనే చెప్పొచ్చు. మధ్యలో నా కొడుకు చిన్నోడు ఎంత అల్లరి చేస్తాడంటే వాడిని కొట్టాలనిపించదు కానీ అంతకన్నా దారుణంగా అల్లరి చేస్తాడనమాట. ఇంకా బైక్ ఉంటే బైక్ మీద ఎక్కేస్తున్నాడు. గ్రీనరీ విషయానికొస్తే అదిరిపోయింది. ఈ గ్రీనరీ చూస్తే నాకు ఒక విషయం చెప్పాలనిపిస్తుంది. కేరళ అంటే ఇష్టం. కేరళ అబ్బాయినే పెళ్లి చేసుకుంటా అని అప్పుడు అనేదాన్ని. ఏంటో ఏమో ఆ దేవుడి దయ వల్ల దేవుడు చేసేసాడు అనిపిస్తుంది ఒక్కొక్కసారి. నిజంగా అలా ఊరికే అనేదాన్నో, ఎలా అనేదాన్నో నా మైండ్‌లో అయితే థాట్ ఉండేది. కేరళ అనేసి. ఒక్క విషయం చెప్పనండి. వాళ్ళేదో అంటున్నారు, వీళ్ళేదో అంటున్నారు అనేసి ఆలోచించుకుంటూ, బాధపడుకుంటూ అస్సలు కూర్చోకండి. ఎందుకు తెలుసా? మన లైఫ్‌ని మనమే లీడ్ చేస్తాం. వీళ్ళొచ్చి లీడ్ చేయరు. వాళ్ళంటే అననివ్వండి. వాళ్ళ నోరు నొప్పొస్తుంది. మన నోరుకి ఏమీ కాదు. మనకేమీ కాదు. చిన్న చిన్న అప్ అండ్ డౌన్స్ అయితూ ఉంటాయేమో. అది మన తలరాత అనుకోని మన లైఫ్‌ని మనం లీడ్ చేయడానికి చూడాలి అనేది నేను చెప్తా అనమాట. పర్సనల్ సజెషన్ అనమాట నాది. సో, నేనైతే ఇప్పుడు టిఫిన్ చేయడానికి రెడీ అయిపోయాను. నేను ఏది తిన్నా సరే దేవుడికి మొక్కుకొనే తింటాను. ఎందుకంటే ఆ దేవుడు ఇయ్యబట్టే నా నోట్లోకి వెళ్తుంది 4 వేళ్ళని నమ్మే రకాన్ని నేననమాట. సో, నా వీడియోస్ రెగ్యులర్‌గా చూసే వాళ్ళకి నా మైండ్‌సెట్ అర్థమయ్యే ఉంటుంది. నేను ఇంత పాజిటివ్ మైండ్‌సెట్‌తోనే ఎందుకు మాట్లాడుతున్నా అంటే మారాలి, మన లైఫ్‌లో మార్చుకోండి. అంత నాలెడ్జ్
మ్యారేజ్ అయిన వాళ్ళకి పిల్లలు పుట్టాకే వస్తుందండి. అందులో నేనొకదాన్ని, నేను కరెక్ట్‌గా చెప్పుకుంటా. నేనేమి అంటే ఇట్లా అట్లా అని కాదు. నాకు ముందు ఇంత తెలివి లేదు. ఆఫ్టర్ మ్యారేజే నేనంతా తెలుసుకున్నా. కొంతమంది తెలిసినా కూడా మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా మంచి లైఫ్ లీడ్ చేయడానికి ఇలా నేనైతే షేర్ చేసుకుంటున్నా నా వ్లాగ్‌లో. ఈ వ్లాగ్ గనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ వేసుకోవడం మర్చిపోకండి లైక్ వేయడం. ఎందుకంటే ఇంకా చాలా మందికి రిఫర్ అవుతుందనమాట. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నన్నైతే ఫాలో అయిపోండి. ఫాలో ఫర్ ద మోర్